పేదల ఇళ్లను కూల్చడమేనా ప్రజాపాలన అంటే? బరాబర్ అడుగుదాంలో చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు చెప్పాలా. వినోబా నగర్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? వినోబా నగర్లో మొత్తం 32.07 ఎకరాల 7 గుంటల్లో భూదాన భూమి అది. ఆ భూదాన భూమిని కలవాల రాజారావు అనే వ్యక్తి భూదాన ఉద్యమంలో ఆ భూమిని భూదాన ట్రస్ట్కు, భూదాన బోర్డుకు బదలాయించిండు. ఆ 32 ఎకరాలను ఖాళీ చేయించాలని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు రెవెన్యూ అధికారులను, పోలీసు అధికారులను ఉపయోగించి వాటిని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు వాటిని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ భూమికి అటువైపు ఇటువైపు, ఒకవైపు కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన భూములు ఉన్నాయి, ఇంకోవైపు మరో కీలక మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన వాళ్ళ భూములు ఉన్నాయి. మధ్యలో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములను ఏ రకంగా ఖాళీ చేయించి అక్కడ ఏదో ఒక రకంగా పార్క్ కానీ లేకపోతే ఇంకో ఏదైనా నిర్మించేసేస్తే ఆ పక్కనున్న వీళ్ళిద్దరి భూములకు విలువ పెరుగుతుంది. అక్కడ విలాసవంతమైన విల్లాలు కట్టవచ్చు, లేదా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కట్టవచ్చు, అది మంచి రేటుకు అమ్ముకోవచ్చనే ఒక దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నట్టుగా ఖమ్మం నుంచి గుసగుసలు అందుతున్నాయి, ఖమ్మం నుంచి వార్తలు అందుతున్నాయి. లివిల్ రెడ్డి మా ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కేటీఆర్ గారు రేపు ఖమ్మం వెళ్తున్నారు. ఒకసారి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, నిన్న ఆదిలాబాద్, ఈరోజు నాగర్ కర్నూల్, రేపు ఖమ్మం. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులను ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా బిజీ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఇవాళ ఏదైతే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు పోలీసులు కేవలం ప్రభుత్వంలోని పెద్దలు చెప్పిన పనులకే తలుపుతున్నారు తప్ప న్యాయానికి ఎక్కడ కూడా వీరు సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అన్యాయం వైపే ఇవాళ పోలీసులు అడుగులేస్తున్న తీరు వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది. ఏదైతే కమ్మెరకు సంబంధించిన జాతరలో ఒక బీసీ బిడ్డని ఏదైతే పొట్టున పెట్టుకున్న వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వెళ్ళి వారికి అండగా నిలిచారు. మరోపక్క ఇవాళ ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించిన మంచిర్యాల జిల్లాకు సంబంధించి క్యాతరపల్లి మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికల్లో మీరు లైవ్లో ఉండండి, మళ్ళీ మీతో సంప్రదిస్తాం. ఇప్పుడు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తాతా మధు గారు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. మధు గారు నమస్కారం. ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది? ఖమ్మంలో ఎందుకు ఈ రకంగా పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వినోబా నగర్ మీద ఎందుకు దాడి చేసిండ్రు, ఎందుకు వాళ్ళ ఇళ్లను కూల్చేసిండ్రు, ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ స్వార్థంతో చేస్తున్నటువంటి దాడుల పరంపరలో భాగంగానే ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి భూదాను ట్రస్ట్ బోర్డులో ఉన్న పేదల మీద జరిగిన దాడి, దాని యొక్క కంటిన్యూషన్ ఇవన్నీ కూడా పాలన్నీ గాలికి వదిలేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులు, భూస్వాములు, డబ్బులున్నోళ్లకు కొమ్ము కాస్తా ఉంది. దానికోసం ఎంతైనా తెగించే పరిస్థితి ఉంది. దానికోసం పోలీసును ఉపయోగిస్తున్నారు, అట్లాగే ఇతర యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. ఉదయం పూట నిద్ర లేవకముందే, సూర్యోదయం కాకముందే ఆ నిద్ర మీద పడుకున్నటువంటి వారి మీద వేలాది మంది పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు దాడి చేసి ఒక దుర్మార్గమైనటువంటి, అంటే ఒక నాజీలను తలపించే విధంగా గతంలో ఎప్పుడూ లేదండి. తెలంగాణలో ఈ పరిస్థితి వస్తుందని కూడా తెలంగాణ బిడ్డలు ఊహించి ఉండరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకొని తెలంగాణను డెవలప్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలకి భ్రమలో పడి ప్రజలు ఓటేసి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ గిఫ్ట్గా వాళ్ళ మీద దాడులు, ఒక భయంకరమైన దాడులు. ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని, అంటే ఇందిరమ్మ రాజ్యము అంటే గతంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయండి. ఎమర్జెన్సీలో గనుక మన యొక్క పౌర హక్కుల్ని ఏ విధంగా కాలరాశారో,
దాడులు ఏ విధంగా చేశారో అదే చరిత్రను పునరావృతం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఇండ్లు వస్తాయి అనుకున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు స్కూటీలు వస్తాయి అనుకున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు బంగారం వస్తుంది అనుకున్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ వస్తుందని తెలంగాణ బిడ్డలు ఊహించలేదండి. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇంకేదో బాగుంటుంది, కేసీఆర్ గారు ఇక్కడ గొప్ప పరిపాలన చేస్తారని ఒక భ్రమల్లోకి వెళ్ళిపోయారు తప్ప ఈరోజు అనుకుంటున్నారు చాలామంది పోలీసులు వచ్చి మీద పడి వాళ్ళ ఇళ్ల మీద బుల్డోజర్లు పెట్టినప్పుడు ప్రజలు ఆక్రందనలు చేస్తున్నారు. మీకు అనేక గతంలో కూడా హైదరాబాదులో మీకు హైడ్రా గోలగొడుతున్న సందర్భంలో పేద ప్రజలు పెద్ద ఎత్తున కేకలేశారు. కేసీఆర్ అన్నా మీరు ఎక్కడున్నారు రండి మమ్మల్ని రక్షించండి అని కేసీఆర్ గారిని కోరుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలకు మీద ఒక రకమైనటువంటి పాశవిక ఫ్యాసిస్టు దాడుల్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు ఒక నియో నాజీలాగా, నియో ఫ్యాసిస్ట్ లాగా ఈ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి, తనకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వారందరినీ తన పోలీసు రాజ్యంతో, పోలీసు యొక్క ఉక్కుపాదంతో వాళ్ళందరినీ అణిచివేయాలని ఒక ప్రయత్నం ఆనాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తెచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన. మధు గారు ప్రజాపాలన అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు, 3 కీలకమైన నేతలు. సరే పాత కాంగ్రెస్ లేదా పచ్చ కాంగ్రెస్ అని చెప్పేసి అనొచ్చు. బట్టి విక్రమార్క గారు పాత కాంగ్రెస్ ఉన్నారు, మిగతా 2 పచ్చ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా ఎందుకు ఈ సమస్యను ఆడి వరకు తీసుకుపోయినరు, ఎందుకు ఈ సమస్యను ఇడ్ల కూల్చివేత వరకు తీసుకుపోయినరు? రెవెన్యూ శాఖ మంత్రి ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ఆ సమస్య గురించి ఆయనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. వాళ్ళని రీహాబిలిటేట్ అయినా చేసి ఉండాలి. ఒకవేళ వాళ్ళు అక్రమంగా ఆక్రమించి ఉంటే రీహాబిలిటేట్ అయినా చేసి ఉండాలి. రెవెన్యూ శాఖ మంత్రికి మించిన పవర్స్ ఇంకెవరికి ఉండవు, ఆయననైనా చేసి ఉండాలి. కానీ కూల్చివేతల దారినే ఎంచుకున్నారు. ఎందుకు కూల్చివేతల దారిని ఎంచుకున్నారు? ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాల్సిందండి. ఇక్కడ వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేయలేదండి. విషయం ఏంటంటే వీళ్ళు చెప్పేదని సరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ పక్కగా పెట్టండి, బాధితుల ఆర్గ్యుమెంట్ పక్కగా పెట్టండి, నేను ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ని చెప్తా ఉన్నా. నిన్న యంత్రాంగం క్లియర్గా చెప్పింది 31 ఎకరాలు ఇక్కడ గురుకుల మన భూదాన భూములు ఉన్నాయి, 31 ఎకరాలు ప్రైవేటు భూములు నేను చెప్పారు. కానీ ఈ పేదలందరూ కూడా ఏదైతే గురుకుల మన భూదాన భూములు ఉన్నాయి 31 ఎకరాలు, ఆ భూముల్లోనే గుడిసెలు వేసుకున్నారు, ఎక్కడ ప్రైవేటు భూముల్లో వేసుకోలేదు. వాళ్ళకి గాంధీ భవన్లో ఉన్నటువంటి భూదాన్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి కాపీలు, ఆర్డర్ కాపీలతోనే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద అనేక రకాల దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా స్టే ఇచ్చింది. వాళ్ళకున్న మీరు వీళ్ళని వెకేట్ చేయించొద్దు, వాళ్ళకు వాటర్ సౌకర్యం కల్పించండి, ఎలక్ట్రిసిటీ ఇవ్వండి అని కోర్టు చెప్పింది. కానీ వాళ్ళకి ఎలాంటి ఉపాధి చూపించకుండా, వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించకుండా ఈరోజు భారీ ఎత్తున ఒక దాడి ఎవరైతే ఒక తీవ్రవాదుల మీదనో లేదా ఒక విదేశీ శక్తుల మీదనో జరిగినట్టు దాడిగా ఒక తెలంగాణ బిడ్డల మీద రేవంత్ సర్కారు ఏదో దాడి చేసింది. పక్కనేనండి దానికి ఆనుకొని ఇవాళ ఈ జిల్లా మంత్రులకి బ్రహ్మాండంగా వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవాళ మరి నాకు అనుమానం వస్తుంది, మరి ఆ ల్యాండ్ను కూడా వీళ్ళు కబ్జా చేస్తారా అని. గతంలో కూడా వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. 59 జీవోని అడ్డం పెట్టుకొని ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేసుకున్న చరిత్ర ఆ మంత్రులకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ భూమికి ఆనుకొనే ఈ మంత్రులకు సంబంధించిన భూములు ఉన్నాయి. కాబట్టి నాకు డౌట్ వేస్తుంది, ఈ భూమిని కూడా వాళ్ళు మింగేస్తారని ఒక డౌటు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు, మేము కూడా వ్యక్తం చేస్తాం. దీని వెనకాల ఏదో గూడుపుటాన్ని జరగబోతుంది అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఇవాళ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయ్యారండి, కనీస మానవ హక్కులు లేవు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఖైదీల్లాగా ఖమ్మంలో ఉన్నటువంటి టీటీడీసీలో అంబేద్కర్ భవన్లో అక్కడ పెట్టేసేసి చుట్టూ పోలీసు పహారా పెట్టారు. మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు ఎవరికి మొత్తం మాట్లాడొద్దు. కనీసం పౌర హక్కులు లేకుండా వాళ్ళ యొక్క వాయిస్ని చెప్పడానికి ఈవెన్ మీడియాతోని, ఏ మీడియా వాళ్ళు వెళ్ళినా కానీ మీరు రావద్దు, ఈ ప్రాంతానికి రావద్దు, మాకు పైనుంచి ఆర్డర్స్ నేను పంపేస్తున్నారు. ఎమర్జెన్సీ ఎందుకంటే ఎమర్జెన్సీ మాకు కూడా గుర్తుంది. ఇంతకంటే ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉంది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఇది ఆ రోజు ప్రకటిత ఎమర్జెన్సీ ఉంది, ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఈరోజు అత్యంత దారుణంగా ఉంది. నాకు భయం వేస్తాయి ఏంటంటే మా దగ్గర కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో
ఈ మీడియా మిత్రులకు ఒక 24 ఎకరాల భూమి ఇచ్చింది. మరి దాన్ని కూడా ఈ విధంగానే కబ్జా చేస్తారేమనే ఒక భయం అయితే ఏర్పడుతుంది. మీడియా మిత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను టీ న్యూస్ ద్వారా జిల్లాలో ఉన్న మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి. పోలీస్ రాజ్యం అంటే ఎక్కడికి వెళ్ళినా పోలీస్ పోలీస్ పోలీస్. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ పోలీస్ ఏసీపీలు ఆర్ఓలకు రిటర్నింగ్ ఆఫీసర్ లాగా వ్యవహరించారండి. వాళ్లే పోలింగ్ కేంద్రాల్లో, వాళ్లే కౌంటింగ్ కేంద్రాల్లో ఉండి ఫలితాలు తారుమారు చేయాలని డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎస్ఐలకు సిఐలకు చేసి దానికి వీలు లేదు, మీరు దాన్ని తారుమారు చేయండి, కట్టలు మార్చండి, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏసీపీలే కౌంటింగ్ కేంద్రాల్లో ఉండి ఆర్ఓలకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, కౌంటింగ్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేదండి ఇంతవరకు. ఎందుకంటే మేము కూడా గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. బీఆర్ఎస్ పరిపాలన ఏ రోజు ఏ పోలీస్ అధికారికి చెప్పండి. పోలీస్ అధికారులు కూడా కొంతమంది భయపడతా ఉన్నారు. సార్ మా మీద విపరీతమైన ప్రెషర్ ఉంది సార్, ఏం చేయలేము, గతంలో మా సర్వీస్లో ఇంతవరకు ఎప్పుడు మేము ఇలాంటి చూడలేదు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, ఏకవచనంతో సంబోధిస్తున్నారు, చాలా మంచిగా ఉన్నాము అని కొంతమంది ఆఫీసర్స్, కొంతమంది అత్యుత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా లిటరల్గా వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోలేదు వాళ్ళు, అదొక్కటే వాళ్ళ తక్కువ ఉంది, ఆ డ్రెస్ ఇప్పి అది కప్పుకోవచ్చు. అట్లా ఏంటంటే ఒక రకమైన అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలనే అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, అటు ప్రజల్ని, పేద ప్రజలు ఎవరైతే తాడిత పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళని కూడా అరగదొక్కే క్రమం, వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించడం, వాళ్ళకు ఉన్నటువంటి జీవనోపాధిని పోగొట్టడం. ఇవాళ చాలామంది పిల్లలు ఇవాళ ఎగ్జామ్ ఉందని, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, చాలామంది పిల్లలు ఎగ్జామ్ పోకుండా ఇవాళ బంద్ అయింది ఈ యొక్క చర్య వల్ల. ఇక్కడ ఒక భయానకమైన యుద్ధ వాతావరణం ఉంది. చాలా ఇక్కడికి వెళ్ళినా కానీ నిన్న కూడా మేము అది ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తామనంటే మధ్యలోనే ఆపి అందరిని అరెస్ట్ చేసి పడేశారు. ఎప్పుడు కూడా ఈ జిల్లాలో ఇంత, ఎందుకంటే ఖమ్మం జిల్లా అంటే అంతో ఇంతో కొంచెం ఉద్యమాలకి పెట్టింది పేరు, ఇది ఎక్కడ కూడా ఇలాంటి లేదు. కానీ ఒక డిఫరెంట్ వాతావరణాన్ని ఇక్కడ ఈ జిల్లాలో ఇప్పుడు చూస్తున్నామండి. ఎప్పుడు కూడా ఈ వాతావరణం, ఎందుకంటే చాలామంది న్యూట్రల్ పీపుల్ కూడా చెప్తున్నారు వచ్చి, మేము ఎప్పుడు చూడలేదు సార్ ఇదేం పరిస్థితి, ఇట్లెక్కడ పరిస్థితి, వాళ్ళకి ఎక్కడ ఆల్టర్నేట్ చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా, వాళ్ళ మీద పడి కొట్టడం ఏంటి, వాళ్ళందరి మీద బుల్డోజర్లు దొక్కించడం ఏంటి, ఇన్ని వేల మంది పోలీసులు ఏంది, స్పెషల్ పార్టీ పోలీసులు, ఎక్కడ చూడు నిన్న ఖమ్మం మొత్తం దిగ్బంధనం చేసేశారండి. పేదల ఇల్లు కూల్చడమైన ప్రజాపాలన బరాబర్ అడుగుదాం. ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ తాత మధు గారు నిన్న ఈరోజు 2 రోజులు కూడా ఖమ్మం జిల్లాలో మొత్తం ఒక అరాచక వాతావరణం, భయానక వాతావరణం ఉంది. బహుశా రాష్ట్రంలో ఇట్లాంటివి ఎక్కడైనా ఒక దగ్గర చూసి ఒక ఎగ్జాంపుల్గా చూపించి మిగతా దగ్గర కూడా ప్రజలను ఇదే రకంగా భయంలో ఉంచే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అండి అది ఖచ్చితంగా అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ బాధితులందరినీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇల్లు కూలగొట్టారు, నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి సరైన సౌకర్యం లేదు, వాళ్ళని తీసుకొచ్చి ఒక పశువుల్లాగా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టేసేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు బయటకు వెళ్ళి ఎవరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే మీ మీద క్రిమినల్ కేసెస్ పెడతాం, క్రిమినల్ కేసులే కాదు మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, లగచర్లలో జరిగిన విధంగా చేస్తాం, మీకు ఎవ్వరు దిక్కురారు, ఇవాళ ఏదో వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మా మాట వినండి, మీకు ఎక్కడో ఇక్కడో మేము ఏదైనా ప్రభుత్వం మీకు కనీసం దయదలిచి మీకు ఎక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చేది, మీరు గొడవ చేస్తే అది కూడా రాదు అని పోలీసులే ఒక బెదిరించేటువంటి వాతావరణాన్ని, ఒక భయాందోళనని వాళ్ళందరి మీద క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు లగచర్లలో కనుక ఆ గిరిజన బిడ్డల మీద ఏదైతే దాష్టికం జరుగుతుందో అదే పద్ధతుల్లో ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ బెదిరింపులు, వాళ్ళు రకరకాలుగా వాళ్ళు లోబర్చుకునే ప్రభుత్వం, కొంతమందిని ఆల్రెడీ ఎల్లగొట్టారు, మీరు ఇక్కడ కాదు మీకు ఉద్యోగాలు పోతాయి, లేకపోతే ఇంకోటి పోద్ది, మీకు జాబ్ ఉండదు, మీ ఓనర్తో చెప్తాం, ఇట్లా రకరకాల వాళ్ళకు మైండ్ గేమ్ ఆడేసేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ పిల్లల స్కూల్లో ఉండరు, మీ కాలేజ్ మేనేజ్మెంట్తో చెప్తాం, మీ పిల్లల స్కూల్ ఆగిపోద్ది, కాలేజ్ ఆగిపోద్ది, ఇట్లా రకరకాలుగా ఒక సైకలాజికల్గా వాళ్ళు ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్లో నెడతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఈరోజు ఇక్కడ క్రియేట్ అయింది. రెండోది ఏంటంటే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఒకటి ఎవరైనా పరిపాలకులు ఉంటే ఒక నిర్మాణం చేయాలి, ఒక కన్స్ట్రక్షన్ చేయాలి, కానీ ఈ 25 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఒక డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ లాగుంది, అన్నీ కూడా విధ్వంసం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.
ప్రతిదీ విధ్వంస కార్యక్రమానికి మొదలుపెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి ఆ తర్వాత హైడ్రా చూసుకోండి, హైదరాబాదులో కొన్ని వందల వేల ఇండ్లు కూలగొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అనేక మంది మీరు లగచర్లలో పేదల భూములు లాక్కున్నారు, ఇవాళ బాబు ఘాటు పేరుతో లాక్కుంటూ ఉన్నారు, ఇవాళ ఖమ్మంలో ఇది చేస్తున్నారు. ఇట్లా ఏంటంటే రకరకాలు ఎక్కడ చూడండి ఒక డిస్ట్రక్షన్ యాంగిల్లో వెళ్తున్నారు తప్ప దీన్ని ఒక వైభవాన్ని తీసుకొద్దాం, కన్స్ట్రక్షన్ చేద్దాము. కేసీఆర్ గారు లాంటి ఒక మహానాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణని అభివృద్ధి చేయడంలో అనేక రకాలైన కట్టడాలు, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు, కాళేశ్వరం కావచ్చు, మా దగ్గర భక్త రామదాస్ కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి అనేక ప్రాజెక్టులు నిర్మాణాలు చేశారు. ఇలా కమిషనరేట్లు, పోలీస్ కమిషనరేట్లు, కలెక్టరేట్లు. మధు గారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అనేక సందర్భాల్లో రాష్ట్రంలో మొత్తం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు చేస్తామంటున్నారు. ఇక్కడనేమో ఒకవైపు కూలగొడుతున్నారు. ఎక్కడైతే భూదాన భూములు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ ఉంటున్న వాళ్ళకి అక్కడనే ఇందిరమ్మ ఇళ్ళు కట్టించవలసింది పోయి, అక్కడనే ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి నిధులు ఇవ్వవలసింది పోయి అక్కడ పీకేసి ఇంకెక్కడనో ఇస్తామని చెప్పంటున్నారు. నేను మీకు మీది ఇప్పుడు మన టీ న్యూస్ ద్వారా నేను అడుగుతున్నాను, నీ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న వ్యక్తి, అయ్యా నువ్వు ఎకరాల ప్రభుత్వ భూములు రెగ్యులరైజ్ చేయించుకునే హక్కు నీకుందే. ఒక పేదవాడు 100 గజాల భూమిని లేని పరిస్థితుల్లో ఆ 100 గజాల భూమి ఇవ్వమని అడిగితే ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం మీది. నీకైతేనేమో నీకు మీ అందరికీ భూములు కావాలి, మీ అందరికి కాంట్రాక్టులు కావాలి, మీ అందరికి కమిషన్లు కావాలి, మీరు మాత్రం కోటీశ్వరులు ఉండండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఒక పేదవాడు తనకు గూడు కోసం ఎక్కడో ఎండకి వానకి ఎండకుండా తడవకుండా ఒక 100 గజాల భూమిలో ఒక గుడిసె వేసుకొని ఒక టార్బాల్ వేసుకొని ఉంటారంటే మీకు అంత అక్కసేంది, మీకు అంత ఈర్షేంది. మీ ఆ ఓట్లతోనే కదా మీది అధికారంలోకి వచ్చింది, ఇలా మంత్రులైంది, క్యాబినెట్ మంత్రులుగా ఉంది, ఆ పేదవాడు వేసిన ఓటు ద్వారానే కదా మీరు అయింది. మీకు ఎందుకు అంత అక్కసు వాళ్ళ మీద నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా ఈ ప్రజలందరినీ కూడా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇవాళ ఏం చేస్తుంది, ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ యొక్క పరిస్థితి దాపురించింది, ఎందుకు ఇలాంటి వాతావరణం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా దేశమంతా తెలంగాణ వైపు చూసేది. ఇవాళ ఈ రాష్ట్రం ఒక విధ్వంసకరమైన పరిస్థితులకు నెట్టబడుతుంది. వీళ్ళ పని విధ్వంసం చేయాలి, బెదిరించాలి, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ బెదిరించి ఒక మాఫియా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ చూస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ ఒక్క మంత్రి కూడా ఒక సమిష్టి బాధ్యతగా తీసుకుంటలేరు. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో నిన్న ఈరోజు జరిగిన సంఘటనలకు, ఆ కూల్చివేతలకు సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రిని కలవాలి. ముఖ్యమంత్రిని కలిసి ఒక పరిష్కార మార్గాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. వీళ్ళ దగ్గర పరిష్కార మార్గం లేకపోతే ఇంతమంది పేదవాళ్ళు, దాదాపు 500 కుటుంబాలున్న కాలనీ అది. ఆ కాలనీకి మనం ఏ రకంగా పరిష్కారం చూద్దాం, ఏ రకంగా పరిష్కారం చెప్పవలసిన అవసరం వాళ్ళ మీద ఉంది, బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించినట్టు మనకు కనిపిస్తలేదు. ఆ బాధ్యత ఉందని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ పత్తా లేరు వాళ్ళు. ఏంటంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక మంత్రి కానీ, ఒక అధికారి కానీ, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎందుకంటే అక్కడ ఆ కాలనీలో ఉన్న అందరూ బీఆర్ఎస్ కాదు, లేకపోతే ఇతర పార్టీలు, చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కాంగ్రెస్ ఓటర్సే ఉన్నారు అక్కడ. వాళ్ళే అడుగుతున్నారు, అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీకోసే ఓటేసాం, తుమ్మల నాగేశ్వరరావు గారు నీకు ఓటేసాం, అయ్యా బట్టి విక్రమార్క గారు నీకు ఓటేసామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు ఓటేసినటువంటి ప్రజల మీద వాళ్లే బుల్డోజర్ పంపించారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం అని చెప్తా ఉన్నా. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నైజం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏముంటుందండి, దోచుకో దాచుకో, ఇదే వాళ్ళ సిద్ధాంతం. ఇవాళ ఎవరికి వాళ్ళు పోటీ పడతారు. మంత్రులందరూ కూడా పోటీ పడి ఎక్కడికక్కడ ఎవరికి సందిన కాడికి అంత దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పరిస్థితి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొన్నటి వరకు మంత్రులైన ప్రతి ఒక్కరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. వాళ్ళ లీడరు హైదరాబాద్ నుంచి గల్లీ వరకు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకోవాలని దాంట్లో.
ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ దోసేసి ఢిల్లీకి ఆల్రెడీ మూటలు పంపించేస్తున్నాడు. ఇవన్నీ అందరికీ ప్రజలకు తెలుసండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక దోపిడిగా మధు గారు ఒక విషయం చెప్పండి. లాంటిది తెలంగాణ మీద వాళ్ళ బాధ్యత లేదు. ఒక విషయం చెప్పండి. వినోబా నగర్లో 400 సంబంధించిన వారందరూ ఇళ్లను కూల్చేసేందుకు ప్రభుత్వం కూల్చేసింది. కానీ ఇక్కడ వస్తున్న వార్త, సెక్రటేరియట్ ఇన్సైడ్ వార్త ఒకటి ఏంటంటే, ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసుకోవాలని చూస్తున్నారు అక్కడ అని చెప్పేసి. ఆయన మధిర నియోజకవర్గంలో ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది, ప్రభుత్వం కట్టించిన క్యాంప్ ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో ఏ బిల్డింగ్ని అయితే కేసీఆర్ గారి గడీలు అన్నారో, ఏ బిల్డింగ్ని అయితే ఒక ప్యాలెస్ అన్నారో ఆ బిల్డింగ్లోనే ఇప్పుడు ఆయన ఉంటున్నారు. కానీ ఖమ్మంలో మళ్ళా ఇక్కడ ఒకవైపు పేదల ఇళ్ళు కూలగొట్టుకుంటా అక్కడ ఆయన క్యాంప్ ఆఫీస్ 100% వాస్తవం అండి. ఆయన ప్రాతినిధ్యం వహించేది మధిర నియోజకవర్గం. మధిరలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆ క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ చేసిన వాళ్ళలో మేము ఒకళ్ళం. ఆయన బ్రహ్మాండంగా అందరికీ ఉన్నట్టు ఆడ క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆయన ఖమ్మంలో ఏ పని లేదు, ఖమ్మంలో క్యాంప్ ఆఫీస్ అవసరం లేదు. అయినా ఖమ్మంలో నాకు క్యాంప్ ఆఫీస్ ఉండాలి, నేను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి నా చేతిలో డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అనే పద్ధతిలో ఖమ్మంలో బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టుకోబోతున్నాడు. మీరు అన్నట్టు కరెక్ట్, వాస్తవం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క అనేక సార్లు ఇది గడివిల పరిపాలన, కేసీఆర్ గారు గడివిలో ఉన్నారు, బంగారు తాపడాలతో టాయిలెట్లు కట్టారు, బుల్లెట్ ప్రూఫ్లతో విండోలు కట్టారు. మేము అదే అడిగాం అనేక సందర్భాల్లో ఇదే బట్టి విక్రమార్క గారు. అయ్యా ఇప్పుడు నువ్వు ఉండబట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది, మరి నీకు ఎన్ని బంగారు తాపడాలతో నిర్మించినటువంటి టాయిలెట్లు కనిపించినాయి, ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కనిపించాయి నువ్వు ఉండేటువంటి ఆ గడివిలో? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి నివాసం అనేది ఆ వ్యక్తికి సంబంధించింది కాదు. నువ్వు ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీది కాదు ప్రగతి భవన్. అది ఎవరున్నా ముఖ్యమంత్రిగా ఆయన నివాసం ఉంటుందని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను కూడా చెప్తున్నా, ఆ మాత్రం కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకు అంటే బట్ట కాల్చి మీదేయాలి, బురద పోయాలి, వాళ్ళు కడుక్కోవాలి అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీ జాగీర్ అనుకొని కడుతున్నావా? ఖమ్మంలో నాకు కోట్ల రూపాయలు పెట్టి దేనికోసం? నువ్వు ఎమ్మెల్యే ఖమ్మం నుంచి అయ్యావా? తుమ్మల నాగేశ్వరరావు గారు అయ్యారా ఖమ్మం నుంచి? మంత్రి నువ్వా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారా? లేకపోతే నీకు మదర్లో ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టిన క్యాంప్ ఆఫీస్ ఉంది. జిల్లాలో 10 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో 10 క్యాంప్ ఆఫీసులు కట్టే ఘన చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇదేనా ప్రజాపాలన? పేదల ఇల్లు కూలగొట్టడమేనా ప్రజాపాలన? బరాబర్ అడుగుదాం. మధు గారు, రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మం వస్తున్నారు. సాధారణంగా చూస్తే అక్కడ చాలా పవర్ఫుల్ జిల్లా ఖమ్మం, పవర్ఫుల్ జిల్లా. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు 3 మంత్రులుగా ఉన్నారు అక్కడ. కేటీఆర్ గారి రాకకి ఏమైనా అడ్డంకులు కలిగిస్తారని అనుమానం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కుట్రైనా చేయొచ్చండి. ఎందుకంటే కేటీఆర్ గారు వస్తే ఖమ్మంలో క్రేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ గారు నిన్న వారే స్వయంగా ఫోన్ చేసి మనం ఖచ్చితంగా ఈ పార్టీ పరంగా నేను వస్తున్నాను, బాధితులను మనం పరామర్శించాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళందరినీ కలవాల్సిందే, అట్లాగే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని కూడా మనం సందర్శించాల్సిందని కేటీఆర్ గారు చెప్పారు. ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వణుకు మొదలైంది. ఇప్పుడే మాకు తెలుస్తుంది విషయం. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ టీటీడీసీ గవర్నమెంట్ ఆఫీసు అంబేద్కర్ భవన్లో ఈ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే అక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. రైట్. మధు గారితో లైవ్ కరెంట్ పోయింది. మధు గారు కరెంట్ కట్ చేసిండ్రా? మీరు మాట్లాడుతున్నది చూసి ఈ రకంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. కరెంట్ పోయింది చీకట్లో. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అనేది ఇప్పుడు అయింది. ఇది మొదటిసారి కాదు, ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. ఈ షో జరుగుతున్న టైంలో కరెంటు పోవడం ఇది రెండోసారి. మొన్న ఒకసారి వరంగల్ నుంచి దక్కలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడుతుంటే ఆ టైంలో కూడా కరెంటు పోయింది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీ దగ్గర కూడా కరెంటు పోయింది.
రోజు కొన్ని 10 సార్లు పోతుందండి. 10 కరెంట్ పవర్ పోతుంది, పవర్ వస్తుంది. అదంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్స్ లైక్ దట్. వాళ్ళ గవర్నమెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు, పవర్లెస్. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ వస్తే పవర్ ఉండదు, కేసీఆర్ గారు వస్తే వెలుగు ఉంటుంది. అయితే దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే కేటీఆర్ గారు రేపు ప్రోగ్రాంకి వస్తున్నారు. ఇప్పుడే పోలీసులు అందరినీ బెదిరిస్తున్నారు, అధికారులందరినీ బెదిరిస్తున్నారు. మీరు ఎవరు కూడా ఈ షెల్టర్లో ఉండొద్దు, మీరందరూ వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఉండొద్దు, రేపు కూడా మీరు ఖమ్మం రావద్దు, వస్తే మీ మీద క్రిమినల్ కేసులు పెడతాము, మీ అందరినీ కూడా మీ ఎక్కడెక్కడ మీ స్వస్థలాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోవాలి, మీరు ఈ ప్రాంతంలో ఎవరు కనిపించినా మీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, ఎవరు కూడా కేటీఆర్ గారితో కానీ బీఆర్ఎస్ నాయకులతో మీరు ఎవరు మాట్లాడొద్దని పోలీసులే డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ బాధితులందరినీ ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు వరద బాధితులను పరామర్శించడం కోసం హరీష్ రావు గారు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు సబితా ఇంద్రారెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ గుండాలతోటి వాళ్ళ మీద దాడి చేయించిండ్రు. రాళ్లేపిచ్చారు. ఆ రోజు హరీష్ రావు గారు వచ్చిన వాళ్ళకి చేత కాదు, ఎందుకంటే ఆ రోజు 3 మంత్రులున్న వరద బాధితులను ఆదుకోవడానికి చేత కాకుండా చేతులలో పెట్టి కూర్చున్నారు. ఆ రోజు హరీష్ రావు గారు వస్తే వాళ్ళ మీద రాళ్లు వేశారు. ఈ రోజు కేటీఆర్ గారు వస్తుంటే బాధితుల్ని కలవనీయకుండా ఒక కుట్రకు తెరలేపారు. మీరు ఎవరు రావద్దు, ఇంకొక రకమైన భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు మీ రేషన్ కార్డులు తీసేస్తాం, మీ పిల్లల స్కూల్స్కి ఇబ్బంది అవుతుంది, మీరెవరు రేపు కనిపించొద్దు, కేటీఆర్ గారితో మాట్లాడొద్దు అని బెదిరిస్తూ ఉన్నారు. నేను అంటున్నాను, మీ అదిరింపులకి బెదిరింపులకి ఇక్కడ భయపడేవాడు ఎవరు లేరు. బరాబర్గా రేపు కేటీఆర్ గారి ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా కేటీఆర్ గారి ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుంది. బాధితులను కలుస్తాం, వాళ్ళని ఓదారుస్తాం, జరిగినటువంటి సంఘటన ప్రదేశాన్ని సందర్శిస్తాం. డెఫినెట్గా బాధితులందరి తరపున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేటీఆర్ గారి నాయకత్వంలో రేపు ఈ బాధితులందరినీ కూడా ఖచ్చితంగా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ మా షోలో పాల్గొన్నందుకు. రేపు కేటీఆర్ గారి ప్రోగ్రాం ఏర్పాట్లలో మీరు బిజీగా ఉన్నా కూడా మాకు సమయం ఇచ్చి మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూలు జిల్లా పోయిన నాగర్ కర్నూలు జిల్లాలో కొమరం మల్లన్న జాతరలో చనిపోయిన చిన్నారి తల్లిని ఆయన పరామర్శించారు. లివిల్ రెడ్డి మాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. లివిల్, ఆటంకాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది అని ఒక సమాచారం వచ్చింది. రేపు ఖమ్మం పోయేటప్పుడు ఖమ్మం దారి మధ్యలో కానీ లేకపోతే ఖమ్మం చేరుకున్న తర్వాత ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో మనం చూసినాం, వరద బాధితులను పరామర్శిస్తేందుకు పోయిన బీఆర్ఎస్ నాయకుల మీద రాళ్ల దాడి చేయించిండ్రు. ఈరోజు ఇంతకుముందే మధు గారు చెప్పినట్టుగా అక్కడ బాధితులను కలవకుండా చేసే ప్లాన్ చేస్తున్నారు. ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? రేపు కేటీఆర్ గారు ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు, ఇక్కడ నుంచి ఎప్పుడు చేరుకుంటారు? ప్రధానంగా ఇవాళ ఏదైతే ఖమ్మం మల్లన్న జాతరకు సంబంధించి బాధితులను పరామర్శించడానికి పోయినప్పుడు కూడా బాధితులు కలవకుండా పెద్ద ఎత్తున అడ్డంకులు సృష్టించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదైతే నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి బాధితులు కావాలని కేటీఆర్ వస్తున్నాడు, కేటీఆర్ కలవకుండా, కేటీఆర్ కలిస్తే ప్రభుత్వం నిలదీస్తాడు, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాడు, ప్రభుత్వానికి ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లిన పరిస్థితి వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లాలో చూసినాం. ఖచ్చితంగా రేపు కూడా ఇదే తరహా ఖమ్మంలో జరుగుతుందని చెప్పేసి ముందే బీఆర్ఎస్ పార్టీ పసిగట్టింది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. గతంలో కూడా లగచర్ల బాధితుల విషయంలో ఇదే తరహా వ్యవహరించింది ప్రభుత్వం. తర్వాత ఏదైతే హైడ్రా బాధితులకు సంబంధించిన మూసి సుందరీకరణ పేరు మీద చేసిన హైడ్రా సంబంధించిన బాధితుల విషయంలో కూడా ఇదే తరహా బీఆర్ఎస్ పార్టీ వివరించింది. వారికి అండగా ఉండింది, వారికి అన్ని విధాలు ఆదుకుంది, వారికి అన్యాయ్ కేటీఆర్ వారికి అండగా నిలిచిన పరిస్థితి మనం హైదరాబాద్ల విషయం. ఖచ్చితంగా రేపు కూడా ఇదే తరహా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే దమనకాండకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు, ఆ బాధితులను పరామర్శిస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏదైతే ఒక పక్క ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మరో పక్క ఇవాళ ఎండాకాలం వచ్చింది, దోమల బాధ ఉంది, అన్ని ఇబ్బందులు ఉన్న వారిని వాళ్ళ గూడు లేకుండా చెదరగొట్టిన బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ ఉంటుందని చెప్పేసి అవకాశం అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మరణానికి కారణమైన వారిని ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పోలీసులు దాదాపు 24 గంటలు గడిచిపోయింది. అసలు దీనికి బాధ్యత ఎవరిది? ఆ పసిపాప చనిపోవడానికి బాధ్యత ఎవరిది?
దాని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద ఏ రకమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఇవేవి కూడా వాళ్ళు ఆ చర్యలు తీసుకోలేదు. ఆ చర్యలు తీసుకునే వైపు అడుగులేస్తున్నట్టుగా అడగా కనిపిస్తలేదు. చూద్దాం మరో 24 గంటలు రేపు ఇదే టైంకు ఈ ప్రోగ్రాంలో మళ్ళొకసారి ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, తీసుకోకపోతే ఎందుకు చర్యలు ఇంకా తీసుకోవట్లేదు, 20 అయిపోయింది అయినా ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పి బరాబర్ అడుగుదాం.